2025లో ఎవరైతే బీకామ్ కంప్యూటర్స్ చేయాలి అనుకుంటున్నారో, బీకామ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మనకి ఏ జాబ్స్ వస్తాయి? వన్స్ మనం జాయిన్ అయిన తర్వాత మనకి ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటది? మనకి జాబ్ రోల్స్ ఏముంటాయి? సాలరీస్ ఏముంటాయి? ఇలా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకోసమైతే ఇస్తాను. బీకామ్ కంప్యూటర్స్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇది 3 years డ్యూరేషన్ ఉండే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అండి. ఇందులో మనకి కామర్స్ సబ్జెక్ట్స్ తో పాటు కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మనకి సిఈసి, ఎంఈసి ఆర్ ఎనీ స్ట్రీమ్ అండి. సో మినిమం 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్లో. అడ్మిషన్ డైరెక్ట్ అడ్మిషన్స్ మనకి ఉంటాయండి. కాలేజ్ ఎంట్రన్స్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ బట్టి ఉంటుంది. ఇంకా కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి టోటల్ 3 years ఉంటుంది. 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయండి. సో ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్లు అయితే పక్కా ఉంటాయి. కంప్యూటర్ ల్యాబ్, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయండి. ఇంకా సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే, కామర్స్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఎకనామిక్స్, కాస్ట్ అకౌంటింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్, బిజినెస్ లా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, యాడ్ మనకైతే ఇవి ఉంటాయి. కంప్యూటర్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఎక్సెల్, ప్రోగ్రామింగ్, సి++, డేటాబేస్ మేనేజ్మెంట్, వెబ్ డిజైన్ బేసిక్స్, ఈ కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ బిజినెస్, ఇలాంటివి అయితే ఉంటాయండి. మనకి కాలేజ్ టైప్ లో చూసుకుంటే గవర్నమెంట్ కాలేజెస్ లో 5,000 నుంచి 20,000 లోపల అయితే ఉంటుంది ఫీజెస్. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ లో 20,000 నుంచి 1,00,000 కూడా పోతూ ఉంటది. సో అది మీరు చూస్ చేసుకునే కాలేజ్ బట్టి ఉంటది. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ బీకామ్ కంప్యూటర్స్ లో చూసుకుంటే అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టాలీ ఆపరేటర్, బ్యాంక్ క్లర్క్, మనకి ఆఫ్టర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకు ఉంటాయి వీటికి. సో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిపోతే ఇవి ఇలాంటివి వస్తాయి. ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ ఆపరేటర్, ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్, బీపీఓ, కేపీఓ జాబ్స్ అయితే ఉంటాయండి. టాప్ జాబ్ రోల్స్ చూసుకుంటున్నట్టయితే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అకౌంటెంట్, డేటా అనలిస్ట్. సో మనకి విత్ ఎక్స్ట్రా స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది డేటా అనలిస్ట్ కి. ఇంకా ఫైనాన్షియల్ అనలిస్ట్, దీనికి కూడా ఆఫ్టర్ ఎంబీఏ కానీ పీజీ కానీ చేసి ఉండాలండి. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విత్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. శాలరీస్ చూసుకుంటే బీకామ్ కంప్యూటర్స్ ఫ్రెషర్ శాలరీ 12,000 నుంచి 25,000 మంత్ అయితే ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 30,000 నుంచి 60,000 మంత్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ పీజీ లైక్ ఎంబీఏ, ఎంకామ్ చేస్తే 50+ మనకి డిపెండింగ్ ఆన్ జాబ్ రోల్, జాబ్ బట్టి మీరు చేసే కంపెనీ ఇవన్నీ చూసుకొని మీకు అయితే ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేటప్పటికి బెస్ట్ కాలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీ, లోయలా కాలేజ్ చెన్నై, ఇలా మనకి చాలా కాలేజెస్ ఉన్నాయండి. నిజాం కాలేజ్ హైదరాబాద్లో, మనకి విజయవాడలో ఉన్న ఆంధ్ర లోయలా కాలేజ్, ఇలాంటి చాలానే ఉంటాయి. మీకు కాలేజ్లో మీకు నచ్చిన కాలేజ్లో వెళ్ళి అక్కడ మంచిగా ఉంటుందా లేదా అవన్నీ చూసుకొని మీరు జాయిన్ అవ్వచ్చండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి టాప్ రిక్రూటర్స్ కంపెనీస్ కూడా మనం చూసుకుంటే డైలైట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఇలా చాలా అయితే ఉంటాయి. ఇది ఒక్కటే కాదండి, మీరు బిజినెస్ అనలిస్ట్ చేయొచ్చు, బిజినెస్ కన్సల్టెంట్ ఆడిటర్ చేయొచ్చు, తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామర్ అవ్వచ్చు, యాప్ డెవలపర్ అవ్వచ్చు. మీకు స్కిల్ ఉండాలి కానీ మీకు బోల్డ్ అండ్ జాబ్స్ అయితే ఉంటాయండి. సో స్కిల్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇంకా మళ్ళీ తర్వాత చూసుకుంటున్నట్టయితే బీకామ్ జనరల్లో మనకి ఓన్లీ కామర్స్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అదే బీకామ్ కంప్యూటర్స్ చూసుకుంటే కామర్స్ ప్లస్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయండి. సో ఇదనమాట మనకి బీకామ్ జనరల్లో ట్రెడిషనల్ పాత్ ఉంటే, బీకామ్ కంప్యూటర్స్ లో మనకి మోడర్న్ స్కిల్ బేస్డ్ అయితే ఉంటాయి. సో బీకామ్ జనరల్ ఏంటంటే సూటబుల్ ఫర్ సిఎస్ పనికి వస్తుంది. బీకామ్ కంప్యూటర్స్ చూసుకునేటప్పటికి సూటబుల్ ఫర్ ఆఫీస్ జాబ్స్, టెక్ రోల్స్ అయితే ఉంటాయండి. సో మీరు బీకామ్ కంప్యూటర్స్ కోర్స్ చేయాలనుకుంటే సో పర్ఫెక్ట్ గా మీరైతే వెళ్ళిపోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌంటింగ్ ప్లస్ కంప్యూటర్ స్కిల్స్, దిస్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. సో అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేసి పోండి. ఉంటానండి, జాగ్రత్త.